కోరుకుంటూ ఒక చిన్న ఏమండి నా బ్రతుకంతా కొనియాడనా, నా బ్రతుకును మార్చిన యేసయ్యను, నా బ్రతుకును మార్చిన యేసయ్యను స్తుతి పాడనా, యేసయ్యను స్తుతి గీతమే నే పాడనా, స్తుతి పాడనా యేసయ్యను స్తుతి గీతమే నే పాడనా. దుష్టుడు నన్ను తరిమి పట్టినప్పుడు, దుష్టుడు నన్ను తరిమి పట్టినప్పుడు కబంధ హస్తము నుండి విడిపించాడు, నన్ను కబంధ హస్తము నుండి విడిపించాడు. బ్రతుకంతానే పాడనా, నా బ్రతుకంతా కొనియాడనా, నా బ్రతుకును మార్చిన యేసయ్యకు, నా బ్రతుకును మార్చిన యేసయ్యకు స్తుతి పాడనా, స్తుతి గీతమే నే పాడనా, స్తుతి పాడనా, స్తుతి గీతమే నే పాడనా, స్తుతి గీతమే నే పాడనా. హల్లెలూయా. మంచి దేవుని మాటలు వినడానికి మన ఆలోచనలు మనసంతా కూడా దేవుని మీద పెడదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఏమండి దేవుని మాటలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. ఆమేన్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు అని రాయబడ్డది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుదురు. ఈరోజు వర్ధిల్లడం అనే విషయానికి వస్తే చాలా కుటుంబాల్లో వర్ధిల్లడం లేదు. ప్రతి ఇంటిలో చెప్తున్నమాట మాకు దరిద్రం పట్టేసిందండి. ఏం పట్టేసింది? దరిద్రం పట్టేసిందండి. దరిద్రం పట్టించుకున్నావు, నువ్వు పట్టలేదు, నువ్వే కోరుకొని తెచ్చుకున్నావు అన్నమాట. చూడండి, దారిన పోయిన కుక్కను అంటే తోకట్టుగా లాగేమనుకోండి, అదేం చేస్తుంది? కరిచేస్తుంది. కాబట్టి నీవు అపవాది అంటే అపవాది నువ్వు ఆహ్వానించుకున్నావు. అందుకే ఈ రోజు నీ కుటుంబం దరిద్రంగా మారిపోయింది, నీ జీవితం దరిద్రంగా మారిపోయింది. చాలా మంది అంటూ ఉంటారు, ఏమండి దేవుడిని నమ్ముకున్నామండి, మేము వర్దలట్లేదండి. దేవుడిని నమ్ముకున్నామండి. ఏం బ్రతుకులు నువ్వు నమ్ముకున్నావో అమ్ముకున్నావు ఒకసారి ఆలోచించుకోవాలా. హల్లెలూయా. ఎవరి మీదైనా ఏదైనా మాట్లాడినప్పుడు ఏమంటే జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే దేవుడి విషయంలో మాట్లాడు, మరి జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపు పెట్టుకోలేదనుకో నోరు పడిపోతుంది. ఒక ఆయనకి అలాగే పడిపోయింది. ఎవరైనా జకరియా. ఇదేంటే జకరియా అలాగంటాం? అవును, మరి అనుమానంగా మాట్లాడుతున్నాడు దేవుడు మాటను. ఏమంటున్నాడు? అనుమానం. ఇది అలాగ జరుగుతుంది. నీకు జరిగింది లేదా? ఎక్కడ జరిగింది? అబ్రహాము సారము విషయాల్లో జరగలేదా? ఓ యాజకుడా, మరి యాజకుడు అయ్యి ఉండి నువ్వు అలా మాట్లాడతావా?
అందుకేం పట్టది? నోరు పడిపోయింది. జాగ్రత్త, మన దేవుడి విషయంలో నోటికి ఎలాగొస్తే అలాగ వాగడానికి పర్మిషన్ లేదు. స్తుతించడం ఉంది, గణపరచడం ఉంది, ప్రార్థించడం ఉంది, కానీ అదే దేవుణ్ణి నీ నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడావా, దిగజార్చేటట్టు మాట్లాడావా, అవమానపరిచేటట్టు మాట్లాడావా, దానికి శిక్ష ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో. హల్లెలూయా. మనుషుల విషయంలోనే ఊరుకోడు, ఆయన విషయంలో ఆయన ఊరుకునేవాడు కాదు. బుద్ధి చెప్తాడు. ఏం చెప్తాడు? బుద్ధి చెప్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో. అందుకే భక్తి అనేది ఎలా పడితే అలా చేసేది కాదు. భక్తి అనేది ఎలా చేసేది తెలుసా అమ్మా? భయముతో చేసేది. భక్తి ఎలా చేయాలా? ఎన్ని రకాల భక్తులు చేసో నాకు తెలియదు, కానీ జీవం కలిగిన దేవుని మందిరంలోని భక్తి ఎలా ఉండాలంటే భయముతో ఉండాలా. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు అంటూ ఉంటారు, ఏమంటారు తెలుసా? జీవము కలిగిన దేవుడి నామములో నువ్వు ప్రమాణం చేయంటారు. ఎవరిని? యేసు ప్రభునే. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రుల్లోని. ఎందుకు అంటే ఆయన నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటుండటంతో వారు తట్టుకోలేకపోయారు. ప్రధాన యాజకుడు బట్టలు చింపేసుకున్నాడు యేసుప్రభుని అప్పగించినప్పుడు. అంటే అంత తెగించి ఎవరైనా చెప్పుకోగలుగుతారా? చెప్పడమ్మా. కానీ చెప్పాడు ఆయన. అంటే ఆయన ఎవరని? దేవుడని వాళ్ళకి బలుపు ఎలగలేదన్నమాట. చూడండి, ఒక మత్తయి సువార్త, ఎందుకో ఈ మాట గుర్తొచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది. ఎంత అవుతున్నారు? మత్తయి సువార్త 26:63. అందుకు ఆయనను చూచి నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవం గల దేవుడు చూడ నీకు ఆనబెట్టుచున్నాను. ఏమన్నాడు అంటే జీవము గల దేవునితో అంటాడు. ఆనబెట్టేసాను అంటున్నాడు. ఆనంటే ఒట్టేసాను. అసలు ఒట్టేయమనుందా? అరే మనోడు ఒట్టు కూడా వేస్తున్నాడు. అంటే ఎంత నేను పర్ఫెక్ట్ ఉన్నో చూడు అన్నట్టు అన్నమాట. అప్పుడు ఏమైంది? అందుకు యేసు నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే ఏంటి అమ్మా? నువ్వు అన్నట్టు ఒక మాట. ఇదేం కూర అన్నాను? అది మాంస కూర అన్నది. మీ కూర మా కూర అన్నాను. అయిపోయింది. అంటే కూర చెప్పాను, నేను చెప్పాను. ఆ కూర పేరు ఎత్తలేదు, కానీ కరెక్టే చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి అర్థమైంది? నీకు అర్థమైంది. నువ్వు అడిగిన వాళ్ళకి అర్థమైంది. అలాగే వీళ్ళకి అర్థమైంది. నువ్వు అన్నట్టే అంటే నువ్వు దేవుని కుమారుడువా ఒట్టేసి చెప్పు అన్నారు. వాళ్ళు ఏమన్నారు? నువ్వు అన్నట్టే అన్నాడు. అంటే నేను దేవుని కుమారుణ్ణి అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏం చేశాడు ఒక్కసారి చూడండి. వెంటనే వీడు అంటున్నాడు, మర్యాద పోయింది అన్నే. అప్పుడు వరకు బాగా మాట్లాడినోడు ఇప్పుడేమంటున్నాడు? వీడు వాడు అంటున్నాడు. ఈరోజు చాలా మంది అంతే అండ్ అప్పుడు వరకు నాన్నగారు, అప్పుడు వరకు అయ్యగారు, ఇప్పుడు సేవకులు, అయ్యబాబు ఎన్నో మాటలు పడతారు. తర్వాత ఈడు వాడని మళ్ళీ పోలీసులు కూడా లేచిపోతూ ఉంటారు. యేసు ప్రభుని అదే ఏమన్నాడు? వీడు అంటున్నాడు. అంటే ప్రధాన యాజకుడు మనుషులు ఏం చేయాలా? గౌరవించాలి. అక్కడ ఏమన్నాడు? ఏం చేస్తున్నాడు? రాదంతా ఎక్కువ చేస్తున్నాడు. వెంటనే చింపేసుకున్నాడు, హడావిడి చేస్తున్నాడు. ఏమంటే బట్టలు చింపేసుకున్నాడు, వస్త్రాలు చింపేసుకున్నాడు. సాక్షులతో పని లేదు. ఇంకో దేవదోసున మీరు విన్నారు అంటున్నాడు. మీకేం తోచున్నది అని అడిగాడు. అండ్ అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అన్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన గుద్దారు, కొందరు ఆయన అరచేతులతో కొట్టారు. క్రీస్తు నిన్ను కొట్టినాడు ఎవడో ప్రవచించమని హేళన ఆయనకి చేశారు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పినప్పుడు రిసీవ్ చేసుకోలేదు. చూడండి, ఈరోజు నీవు మనం ఆయన అడుగుతాం, ఆయన చెప్పినప్పుడు నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావే, అది సైతాను లక్షణం. అది ఏమంటే తిరుగుబాటు లక్షణం.
దేవుడు నువ్వు అడిగినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే లోపడాలి. హల్లెలూయా. కానీ నీకేమొచ్చేస్తుంది? నీకు అనుకూలమైన మాట రాలేనప్పటికి నీకు ఏమొస్తుందంటే కోపం వస్తుంది. అది తప్పు, అది పక్కనట్టండి. ఆ మైండ్ వద్దు మనకి ఇంకా. అందుకే ఈ పరిశీలు శాస్త్రులు ఉండవలసిన వాళ్ళ మైండ్ ఏంటంటే, నువ్వు కుమారుడువా అని అడిగారు. కుమారుడిని అన్నప్పుడు ఎలా కుమారుడు అవుతావు ఏంటి అని ప్రతిదీ అడిగి తెలుసుకోవడం మానేసి ఏం చేశారు అంటే, అతన్ని ఏం చేద్దామని, అతన్ని ఎలాగోలాగే ఇరకాటంలో పెట్టి చంపాలనుకుంటున్నారు. మంచి దుస్తు అడిగిన మాట కాదు. కొంతమంది అడుగుతారు మన ప్రశ్నలు, మంచి దుస్తు మంచి ఆలోచనలతో అడిగినవి కాదు, మళ్ళీ ఇరకాటం పెట్టడానికి కొంతమంది అడిగి దాన్ని ఏం చేస్తారంటే రభస, చాలా పెద్ద అడావిడులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు దేవుడున్న ఇల్లు, దేవునితో ఉన్న ఇల్లు నెమ్మదితో వర్ధిల్లాలి. కానీ ఈరోజు దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ వారి కుటుంబంలో ఏ మాత్రం నెమ్మదిట్లే. దానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా మన మనసు ఆయన మీద పెట్టకపోవడం. దేవుని స్తోత్రం. మరి మన మనసు ఎక్కడ పెడుతున్నాం అంటే, కొంతమంది ఎక్కడ పెడతారంటే, కొంతమంది ఎక్కడ తిండి మీద పెడతా ఉంటారు, కొంతమంది బంగారాల మీద లేకపోతే ధనం మీద పెడతారు, కొంతమంది ఏమో సౌందర్యాల మీద, మరి వాళ్ళ అందాల మీద, చీరల మీద, ఆర్భాటాల మీద పెడతా ఉంటారు. కాబట్టి ఇలాగా ఆయా వాటి మీద పెట్టుకుంటున్నారు కానీ మన మనసు ఎక్కడ పెట్టట్లేదంటే అక్కడ పెడతారు, అక్కడ పెట్టట్లేదు. అందుకని అంటాడు ప్రభు, నీ మనసు ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడ ఉంటుంది. అంటే ధనం ఎక్కడుండో మనిషి ఎక్కడుంటే ధనం దేవుడు అయిపోతున్నాడు చాలా మందికి. అందుకే డబ్బు ఉంటే ఏదైనా చేయగలమండి, డబ్బు లేదు కదండి. డబ్బు లేకపోతే ఏం చేయలేవు అనుకుంటున్నావా? డబ్బుతో కొనలేనివి లోకంలో చాలా ఉన్నాయి. అసలు నీ ఆయుష్ నువ్వు కొనగలబెట్టి, దేవుని స్తోత్రం. కానీ డబ్బులతో కొనలేని చాలా ఉన్నాయి, అవి దేవుడు మాత్రమే చేయగలడు. కానీ నువ్వు అనుకుంటున్నావు డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలను అనుకొని కింద మీద చాలా మంది ప్రాకులాడుతూ ఉన్నారు ఏమండి. కాబట్టి డబ్బు ఏమండి కావాలి, దేవుడికి తెలుసు. డబ్బు మనం సృష్టించుకున్నదే, అవసరాలకి డబ్బులు కావాలి, అది కూడా దేవుడు మనకు ఇస్తాడు. మన అవసరాలు ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. అంత మాత్రాన నువ్వు డబ్బును నమ్ముకోగలిగితే డబ్బు నీకు దరిద్రాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఒకరోజు డబ్బు నీకు టాటా బై బై చెప్పేస్తుంది. ఎందుకు అంటే డబ్బులకి ఏమొస్తాయంట, రెక్కలు వస్తాయంట. ఒకరోజు ఏమొస్తాయి, రెక్కలు వస్తాయి. ఎంతో కోటీశ్వరులు అయిన వాళ్ళే ఏమండి, వారు భిక్షాధికారులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి డబ్బుని నమ్ముకోద్దు, డబ్బునిచ్చిన దేవుడిని నమ్ముకుందాం, ఆరోగ్యం ఇచ్చిన దేవుడిని నమ్ముకుందాం ఏమండి, ఆయుష్నిచ్చిన దేవుడిని మనం నమ్ముకుందాం, బలమునిచ్చిన దేవుడిని నమ్ముకుందాం, శాంతి నెమ్మదినిచ్చే దేవుడిని మనము నమ్ముకుందాం. అప్పుడు నీకు కావలసిన అన్నిటినీ ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్ముకోవడం అంటే ఏంటండి అంటే, నమ్ముకోవడం అంటే ఆయనకు ఇష్టమైన రీతిగా జీవించడం. హల్లెలూయా. అది నమ్ముకోవడం అంటే. నమ్ముకోవడం అంటే చర్చికి రావడం, నమ్ముకోవడం అంటే ప్రార్థన చేసుకుంటాం, నమ్ముకోవడం అంటే వాక్యం చదవడం కాదు. దేవునికి అంగీకారంగా మనము జీవించడము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారిలో దేవుడు చేస్తాడట, దేవుడు మనలో నివాసం ఉంటాడట. దేవుని స్తోత్రం. అంటే దేవుని ఆలయం ఎవరంటే నీ హృదయం, నా హృదయం. ఆయన నమ్ముకున్న వారు అందరూ దేవుని ఆలయాలే. హల్లెలూయా. ఆయన ఏ ఇంటిలో ఉంటాడో, ఏ హృదయంలో ఉంటాడో వారు దేవుని ఇల్లు గనక వర్దిల్లరా? దేవుడింటి వర్దిల్లరు. మరి దేవుడింటి కూడా దరిద్రం అనిపించడానికి కారణం ఏంటి? దేవుడింటి కూడా అనారోగ్యాలతో, బాధలతో, వేదలతో ఉండిపోవడానికి కారణం ఏంటంటే దేవుడిని నువ్వు లెక్క చెయ్యవు. ఒకడు వస్తాడు బైబిల్ లేకుండానే వచ్చేస్తాడు, ఒకడు వస్తూ ఉంటాడు ఫోన్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో దరిద్రం ఎలా పోతుంది బాబు? ఫోన్లు పెట్టుకొని తిరగడానికి, నువ్వు తిరగడానికి, నువ్వు చేయడానికి మళ్ళీ పెద్ద కబుర్లు. ఎంత అంత కబుర్లు కాదు, ఇంట్లో అంతా దరిద్రమే.
నేను అంటాను, నువ్వు దేవుడికి నచ్చేటట్టుగా మెచ్చేటట్టుగా నువ్వు నిలబడు, నీ ఇంటి పరిస్థితులన్నీ ఆయన మారుస్తాడు. హల్లెలూయా. పాట మాత్రం పాడతాం, మీకు నచ్చేటట్టు, మీకు లాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు. నువ్వు మొగోడు పెట్టాయా, మొగుడు అయితే నీకు కొమ్ములు రాలేదు, ఆడాలంటే ఏం తక్కువ కాదు. దేవుడు నీకు కావాలా, నాకు కావాలా. అందుకే అది మేధావులైన వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి తెలియట్లేదు. మరి ఎవరికి తెలుస్తుంది తెలుసా? పామరులకి. అంటే ఏమీ చదువుకోలేని చేపలు పట్టుకున్న వాళ్ళు చర్చలు చూడండి, మగవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో అంతమంది మగవాళ్ళు ఉంటారు. ఇక్కడ మగవాళ్ళు ఇద్దరే ఉన్నారు చూడండి. ఉన్న మగవాళ్ళకి ఏమీ లేదు. అబ్బే మనకెందుకంటే శుక్రవారం మన పేదరు కాదు అంటే ఆయనకి ఏం తెలియట్లేదు అన్నమాట. అదే నేను చెప్తున్నాను, దేవుని ఆలయమును గురించిన విషయాలు ముందు నువ్వు నేర్చుకోవాలి. పెద్ద పెద్ద విషయాలు తర్వాత నేర్చుకుంది కానీ, దేవుని స్తోత్రం. అంటే మర్మాలు చెప్పండి, మర్మాలు తర్వాత నేర్చుకుంది కానీ ముందు ఫండమెంటల్ ఏమండి స్వల్పమైన విషయాలు ముందు నేర్చుకో. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? కొంచెంలో నమ్మకం అన్నాడు. నీకున్న కొంచెంలో ముందు నమ్మకం ఎప్పుడో ఏదో చేద్దుగానిలే. దేవుని స్తోత్రం. కొంతమంది ఇలా చేసేస్తానంటే, ఇది చేస్తానంటే, ఇలాగంటే ముందు అది వస్తే పక్కనట్టు. నీకున్న దాంట్లోనే ఆ కొంచెంలోనే, ఆ కొంచెం జీవితంలోనే, ఆ కొంచెం పనిలోనే, ఆ కొంచెం ఆదాయంలోనే, ఆ కొంచెం సమయంలోనే నువ్వు దేవుడికి ఎలాగొండు? నమ్మకంగా ఉండు. ముందు నమ్మకముగా ఉన్న వారికి వర్ధిల్లుతారని చెప్తుంటే నువ్వు నమ్మకమే లేదు నీకు. దేవుడికి ఇచ్చే సమయాన్ని నువ్వు దొంగిలించేస్తూ ఉంటారు చాలా మంది. దేవుడికి దశభాగం ఎత్తున్నారు లేదు సమయాన్ని. ఇందాక మా ఇంటి పాడుతూ ఉన్నాడు, నువ్వు లేని క్షణము, నువ్వు లేని నిమిషము, నువ్వు లేని గంటలో, నువ్వు లేని రోజు, అవన్నీ వేస్ట్. ముందు ఆయన ఇవ్వగలిగితే ఆయన నీకు ఎన్నో ఇస్తాడు. హల్లెలూయా. ఇది నేర్చుకోండి. ఇది పెట్టుకోండి మైండ్లో. అత్తమాని తిప్పుకోండి, అత్తమాని ఈ మాట్లాడండి అందరి దగ్గరని. అమ్మా ఈ మాటలు మాట్లాడలే. మరి ఏంటి, ఎవరైనా వచ్చి నా దగ్గర కూడారు అనుకో, ఏం కూర, ఆ కూర వండుకుంటా బాగుంది, పాడాలు వండుకుంటా బాగుంది, ఈ వండుకుంటా బాగుంది, లేకపోతే చీరలో, లేకపోతే ఇంకా మగవాళ్ళు కూడారు అనుకో, అక్కడ ఏదో వచ్చిందంటే, ఇక్కడ ఏదో వచ్చిందంటే, అక్కడ ఏదో జరుగుతుందంటే, ఇక్కడ ఏదో జరుగుతుంది అందులో. అంటే వ్యర్థమైన విషయాల కోసం ఎక్కువ మాట్లాడుతున్నాం, గొప్ప విషయాల కోసం తక్కువ మాట్లాడుతున్నాం. అందుకే గొప్ప విషయాల కోసం ఎక్కువ మాట్లాడండి, వ్యర్థమైన తక్కువ మాట్లాడండి. అప్పుడు ఆశీర్వాదాలు మీ ఇంట్లోకి వస్తాయి. హల్లెలూయా. అందుకే మోషే ఎలా అంటాడో తెలుసా? సకల విద్యలో సకల విద్యలో ప్రావీణ్యుడైన, సకల విద్యలు అన్నీ తెలుసు, కానీ ఏమంటున్నాడు తెలుసా? నేను ఎందుకు పనికిరాను ప్రభా అన్నాడు. ఎందుకు పనికిరానుడా అంటే అన్ని విద్యలు రాజకుమారుడిగా బతికాడు. ఆహారం ఏముందండి, తల్లి దగ్గరే ఉన్నాడు. కానీ మోషే ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు? ఐగుప్తు రాజభవన్లో పెరిగాడు. మామూలు అనుకుంటున్నారు ఏంటి? అన్ని విద్యలో ఆరితేరినాడు. అలాంటోడు ఇప్పుడు మేకలు గొర్రెలు కాచుకుంటున్నాడు. ఏమిటి? దానిలో కూడా దేవుణ్ణి స్తుతించుకుంటున్నాడు. దాంట్లో కూడా అతడు ఏమండి గొప్పగానే ఉన్నాడు. ఎంత గొప్పడు, నేను తిలాగొచ్చానా అని బాధపడలేదు, ఆడట్లేదు. అదే నేను చెప్తున్నాను, నీ స్థితి ఎలాగున్నా కానీ నువ్వు బాధపడకు, కానీ దేవుడిని మాత్రం మహిమపరచాలి. అప్పుడు దేవుడే తగిన సమయం అందు మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. మోషేతో మాట్లాడాడు. మోషేని ఒక నాయకుడిగా మార్చేశాడు. అందుకే ఏమంటే మోషే ఎంత గొప్పవాడంటే, దేవుని ఇల్లంతట్లో, అంటే దేవుని ఇల్లు అయితే చెప్పండి, కొరింథీయులు రాసిన 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో మనం చదువుకున్నట్టు 16-17 వచనాల్లో చదువుకున్నట్టు దేవుని ఇల్లు ఏంటి చెప్పండి? మన హృదయమే దేవుని ఆలయం. దేవుని స్తోత్రం. మరి పాత నిబంధనలో దేవుని ఇల్లు ఏంటి చెప్పండి? మందిరం. అంటే అప్పుడు ఇంకా ప్రత్యక్ష కూడా రాలేదు. మరి దేవుని ఇల్లు అన్నాడు.
దేవుని ఇల్లు అంటే ఏంటి? దేవుని ప్రజలే దేవుని ఇల్లు. అమ్మా, దేవుని ప్రజలు. అందుకే దేవుని ప్రజలైన వాళ్ళని మరి ఏది పడితే అది మాట్లాడకూడదు. మాట్లాడితే మాట్లాడినోడికి అయిపోద్ది. అందుకే మోషే ద్రోహులారా అనగానే దేవుడికి కోపం వచ్చేసింది. కాబట్టి ఎవరైనా సరే దేవుని ఇల్లును గౌరవించాలి. దేవుని స్తోత్రం. అయితే దేవుడు హెచ్చరిక చేసినవి చెయ్యొచ్చు, ఆయన చెప్పలేని ఏది మనం అనకూడదు అన్నమాట. అందుకే మన పిల్లల్ని మనమే అనాలా. ఎవరనంటే మనకు కోపం ఎలాగొస్తుందో ఆయన అంతే. హల్లెలూయా. సరే, ఇక్కడ దేవుని ఇల్లు అంతట్లో మోషే ఎలాగున్నాడట? నమ్మకంగా ఉన్నాడట. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ ఉంటుంది: దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు అన్నాడు. ఈయన కూడా అంటే యేసుక్రీస్తు కూడా నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, మోషే నమ్మకంగా ఉన్నాడు, యేసుక్రీస్తు నమ్మకంగా ఉన్నాడు. మరి మనం ఎలాగున్నాం? మనం నమ్మకంగా ఉంటున్నామా? వర్ధిల్లాలంటే ఏముండాలా? నమ్మకత్వం ఉండాలా, నమ్మకంగా ఉండాలా. దేవుని స్తోత్రం. 3వ వచనం కూడా, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఈరోజు నిన్ను నన్ను మనల్ని నిలబెట్టింది ఎవరు? బ్రతికించింది ఎవరు? ఈ సంవత్సరం చూద్దాం అనుకుని ఎంతో మంది ఆశపడ్డారు అండి. మన ప్రసాద్ ఆశపడ్డాడు అండి, రవికిరణ్ కూడా ఆశపడ్డాడు. ఉన్నారా? వాళ్ళకంటే మనం ఏదో గొప్పోళ్ళమనా? మనం ఉండిపోయావా? మనం వాళ్ళకంటే గొప్పోళ్ళు కాదు, మనతో ఏదో పని చేయించుకుందాం అనుకుంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం మనతో ఏదో పని ఉంది ఆయనకి, అందుకే ఉంచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి పోయిన వాళ్ళు దుర్మార్గులు కాదు, ఉన్న వాళ్ళము అంచెలము గొప్పవాళ్ళం కాదు. నేను అంటాను, మనకంటే వెళ్ళిపోయిన వాళ్ళు గొప్పవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అది తర్వాత విషయం. ఇక్కడ మనం చూచుకున్నట్లయితే దేవుని ఇల్లు ఎవరి ఇల్లు అండి? 5వ వచనం చదవండి. మోషే పరిచారకుడై ఉండి, నేను అదే చెప్తాను, మీరందరూ పరిచారకులుగా ఉండాలి. దేవుని ఇంట్లో మన అందరూ ఎలా ఉండాలా? ఏమంటే దేవుడి ఇల్లు అంటే ఎవరండి? నేను దేవుడి ఇల్లు, నువ్వు దేవుడి ఇల్లు, మన అందరూ దేవుడి ఇల్లులే. ఇప్పుడు ఇళ్ళన్నీ వచ్చి ఇక్కడ కూడుకున్నాం. ఇది ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. అంటే మనము చెయ్యవలసిన పని ఏంటంటే దేవుని మందిర సేవ, సహోదర సేవ చేయాలి. అంటే సహోదరులు ఎవరిలో బలహీనంగా ఉంటుందో వారిని మనము బలపరచాలా, ధైర్యపరచాలా, సహాయం చేసేవారిగా ఉండాలి. అదే పరిచర్య. పరిచర్య అంటే ఏంటి చెప్పండి? సహాయపడటము, మేలు చేయటము. ఏమండి? దేవుని పనిలో పాలు పంచుకుంటాం అనేది మనము చెయ్యాలి. హల్లెలూయా. అదే అన్నాడు అక్కడ. ఏమన్నాడు చూడండి, పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో. అంటే దేవుడు పని చేస్తూ మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఉన్నాడు కాబట్టి మోషేను దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. హల్లెలూయా. మోషేను ఏమంటే ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే, అతడు నా ఇల్లంతట్లలో ఏమైనాడు? నమ్మకం వస్తాడు. అతడు అంటాడు, నన్ను చూచినటువంటి వాడికి ఎవరు లేరు అన్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రభుతో వెళ్ళి ఉండిపోయాడు 40 రోజులు. హల్లెలూయా. ఎంత గొప్పవాడు చూడండి మోషే. అందుకే మోషే చాలా గొప్పవాడు కనుక ఆ మోషే గారి సమాధి ఇక్కడ లేదు. ఎక్కడ లేదు? భూమి మీద ఎక్కడుందో ఎవరికి తెలియకుండా అది మరుగుపరచబడ్డది. ఇప్పటికి కూడా మోషే గారి సమాధి లేదు. ఏమంటే అబ్రహాం కంటే గొప్పవాడు మోషే. అబ్రహాం కంటే గొప్పవాడు మోషే. ఇదేంటండి అలాగ చెప్తున్నారండి మీరు? అబ్రహాం గొప్పవాడు కదా, విశ్వాసుల తండ్రి కదా అంటే మోషేయే 5 కాండాల్లో రాసిన వాడు. అసలు అబ్రహాం చరిత్ర ఎవరికి తెలుసు? మోషే చేత దేవుడు రాయించాడు కనుక 5 ఖండాలు ఉండడం బట్టి మనకు తెలుస్తుంది. ధర్మశాస్త్రం అంతా మోషే వల్ల వచ్చింది. హల్లెలూయా. అందుకే గొప్పగా చదువుకున్న వాళ్ళు, అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు దేవుడికి ఉపయోగపడరా అంటే పడతారు. ఎప్పుడో తెలుసా? గర్వం విడిచిపెట్టి లోబడినప్పుడు. అందుకే ఆ గర్వం విడిచి లోబడడానికి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు ప్రభువారు.
అందుకే ఈరోజు కష్టాలు, ఎరుకులు, ఇబ్బందుల్లో నీకుంటున్నాను లోబడితే వాటన్నిటి నుండి నువ్వు విడుదల పొందుకుంటమే కాదు, దేవుని పని కొరకు ప్రత్యేకపరిచి వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మోషే పరిచారకుడై ఉన్నాడు, కానీ దేవుని ఇల్లంతట్లో నమ్మకముగా ఉండెను. చూసారా? దేవుని స్తోత్రం. అక్కడ 2వ వచనంలో మోషే నమ్మకంగా ఉన్నాడు, దేవుడు ఇల్లంతట్లో అన్నాడు. 5వ వచనంలో మోషే దేవుని ఇల్లంతట్లో అలా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారని మోషేని బట్టి ఏమంటే యేసుని సాక్ష్యం చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఈ రోజు నిన్ను బట్టి నీ దేవుడికి సాక్ష్యం పలకపడాలి. హల్లెలూయా. దేవుడి బట్టి అంటే ఇలాగ ఉండాలండి అని నిన్ను బట్టి నీ దేవుడి నామానికి ఏమి రావాలా? మహిమ రావాలా. హల్లెలూయా. ఆ రీతిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో కూడా ఏమండి మనం ఎవరు అంటే దేవుని ఆలయం అంట. ఆలయం. ఈ ఆలయం నాది కనుక నా ఇష్టం అంటున్నారు చాలా మంది. ఈ ఆలయం ఏంటి? నాది, అందుకని ఏంటి? నా ఇష్టం. నీ ఇష్టం కాదు బాబు. ఆలయం నీదే అయినప్పటికీ అది నీ సొంతం కాదు. మరి నీ సొంతం కాకపోతే ఎవరు? అది ఆయన కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నాడు? యేసయ్య నిన్ను కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడండి నన్ను అంటే ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు ఆయన సొత్తు. మరి ఆయన సొత్తులా నువ్వు బ్రతకాలి కదా. కానీ అధికారం అంతా దేంట్లో తీసుకుంటున్నావు? నీ చేతుల్లో తీసుకుంటున్నావు. రావాలంటే వస్తున్నావు, మానేయాలంటే మానేస్తున్నావు, చెయ్యాలంటే చేస్తున్నావు, ఆగిపోవాలంటే ఆగిపోతున్నావు, వాడబడాలంటే వాడబడుతున్నావు, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. అంటే నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టుకొని ఇది నాది అంటున్నావు. అది చాలా తప్పు. నీ జీవితం దేవుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు కాదు, నువ్వు ఆయన సొత్తు అని నువ్వు తెలుసుకోగలిగితే మొదట నువ్వేం చేయగలుగుతానంటే దేవుడికి విలువిస్తావు. ఏమిస్తావు? అది తెలియట్లేదు నీకు. ఇది సింపుల్ విషయమే, ఇది తెలియట్లేదు నీకు. అందుకే నువ్వు ఏమైనా జరుగుతుంది అనుకున్నా నీ ఇష్టం వచ్చినట్టు పెరుగుతావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అందుకే నాకు అన్నీ తెలుసు అన్నవాడు గొప్పడు కాదు. నాకు అన్నీ తెలుసు అన్న గొప్పడు కాదు, తెలుసుకున్న విషయాల్లో లోపడినాడు గొప్పడు. దేవుని స్తోత్రం. అన్నీ తెలితే ఎవడ సుఖం? ఇలాగలాగా పరిచయలాగా ఆ ప్రధాన యాజకుడు అన్నీ తెలిసినోడే ఎందుకు అడుగుడు అంటున్నాడు. అన్నీ తెలిసినోడే ఒట్టేస్తున్నావు చెప్పు ఇప్పుడు అంటున్నాడు. చెప్పేసాగా అంటున్నాడు. బట్టలు చేయించుకొని మరణం పాత్రుడు అంటున్నాడు. అంటే అతడు చెప్పాలనే ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అంటే అతన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతుండే, కానీ అతడికి మేలు చేయాలన్నట్టుగా ప్రధాన యాజకుడు మాట్లాడట్లేదు అక్కడ. అయినప్పటికీ యేసు ప్రభు ఏమంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగానే ఒప్పుకున్నాడు. వాళ్ళు అంగీకరించారా? అంగీకరించరు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోలేకపోయినా ఉన్నది ఉన్నట్లుగా మనము వాక్యానుసారంగా నడవడమే మేలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి ఏ విలువ పెట్టుకున్నావు వేసే అంటే రక్తం అంటున్నాడు. మరి ఆ రక్తాన్ని వ్యర్థం చేస్తావు నువ్వు. దేవుడు మాట వినకుండా నీ ఇష్టానుసారంగా తిరగడం వల్ల అది పక్కన పెట్టండి. అందుకే నేను నా సొత్తు కాదు, నేను ఆయన సొత్తు అని చెప్పండి. దేవుని స్తోత్రం. నేను ఆయన సొత్తు. అప్పుడే నువ్వు ఖచ్చితంగా నడవగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు అంటే నీ దేహముతో, నీకు ఇచ్చిన నీ దేహంతో ఆయనను మహిమపరుచుతావు. ఆ మహిమ కావాలి ఆయనకి. నీ చేతుల్లో నీ జీవితం తీసుకొని వచ్చిన మహిమ కాదు, ఆయన చేతుల్లో నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఆయన మహిమపరచగలిగితే ఆయన మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే శిక్షకు పాత్రలు అవుతారు. వాళ్ళు ఏమవుతారు? అందుకే ఆ శిక్ష ఏం కాదు, దరిద్రం. చూడండి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అదిగో దేవుని ఆలయం ఏంటి? నీ దేహమే దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని
చెడ్డ చెడ్డ ఆలోచనలతో నువ్వు నింపుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు అనుకో, నిన్ను దేవుడు శిక్షిస్తాడట. ఆలయం ఎవరిదే? ఆ ఆలయాన్ని ఎవరు పాడు చేస్తున్నారు? ఎవరు పాడు చేస్తున్నారు? నీ ఆలయాన్ని ఎవరు పాడు చేస్తున్నారమ్మా? నీ ఆలయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నువ్వు పాడు చేసుకుంటున్నావు అంటే నీ ఆలయానికి నువ్వేమై ఉండాలా? యాజకుడుగా ఉండాలా. నీ ఆలయానికి నువ్వే యాజకురాలివి. ఆ యాజకురాలిగా ఉండవలసిన నీవు ఆ హృదయాన్ని నువ్వు పాడు చేస్తున్నావంటే సినిమాలు, జోకులు, ఎటకారాలు, అబద్ధాలు, మోసాలు, గొడవలు, బూతులు, లేకపోతే మగవాళ్ళైతే త్రాగుడు, జోదం, ఇవన్నీ పెట్టుకొని వారి ఇష్టానుసారంగా హృదయాన్ని, ఆ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారంటే ఇప్పుడు ఎవరిల్లు పాడు చేస్తున్నట్టు? దేవుని ఇల్లు పాడు చేస్తున్నట్టు. నీ ఇల్లు కాదు. నీ ఇల్లు ఎప్పుడో ఆయన కొనేసుకున్నాడు. నా ఇల్లు అనుకోవటం వల్ల నువ్వు ఎలా ఉన్నావు. దేవుని ఇల్లు నువ్వు. ఎవరిల్లు? నీ ఇల్లు కాదు, దేవుని ఇల్లు నువ్వు. ఈ దేవుని ఇల్లు, ఆయన ఆలయం, నువ్వు యాజకుడిగా పెట్టుకున్నాడు ఆ ఇల్లు. ఇప్పుడు నువ్వేం చేయాలో? ఉదయం లెగ్గానే నువ్వేం చేయాలా? ముందు శుద్ధి చేసుకోవాలా, తర్వాత దేవుణ్ణి స్తుతించాలా, తర్వాత శుద్ధి ధూపం వేసేసావు, ఇప్పుడు ప్రార్థన ధూపం వేసేసావు, ఇప్పుడు ఏం చేయాలా? వాక్యం చదువుకోవాలా. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడు. ముగించుకోవాలా. అంటే స్తుతి, ప్రార్థన, వాక్య ధ్యానం, ఇవి అయిపోయింది. పూజ అయిపోయింది నీ ఇంట్లోంచి. అప్పుడు నువ్వు ఎక్కడికైనా రావాలది. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వచ్చావంటే, ఇక్కడేంటండి, ఇది కూడా దేవుని మందిరమే, ఇది కూడా దేవుని ఇల్లే. మన అందరం కూడుకొని ఇక్కడ దేవుని మహింపరుస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుని ఇంట్లో ఆరాధన జరుగుతుంది అని అర్థం. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో ఆరాధన, అది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇల్లు, సార్వత్రిక సంఘాలన్నీ దేవుని ఇల్లు. ఇప్పుడు దేవుని ఇల్లు ఏమైపోతుందంటే పాడైపోతున్నాయి. దేవుని ఇల్లు మనసులు చెరుపుతున్నాడు సాతానుడు, ఒకటి. రెండోది ఏంటండి, క్లబ్బులు, పబ్బులు అయిపోతున్నాయి. ఆరాధనలు, మందిరాలు ఏమైపోతున్నాయంటే క్లబ్బులు అయిపోతున్నాయి. పెద్ద పెద్ద లైటింగులు, కేకలు, అరుపులు, గంతులు అయిపోతున్నాయి. ఈ కొంతమంది ఇలాగుంటే, కొంతమంది ఏంటంటే స్వేచ్ఛానుసారమైన జీవితాలుగా మారిపోతున్నారు. అందుకే ఈరోజు క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది, కానీ పవర్లెస్ క్రైస్తవులు. ఏంటమ్మా? పవర్లెస్, షుగర్లెస్ లాగా ఎక్కువ అడుగుతున్నారు కదా. షుగర్లెస్, పవర్లెస్. అందుకే వీళ్ళు మాటలు ఉంటాయి కానీ వీళ్ళు ఏముంటలేదంటే శక్తి లేదు. అందుకే అర్థమైన పాడుకుంటారు, శక్తి లేని భక్తి వృధా ప్రయాస అయిపోతుంది, జీవితం అంతా ప్రయాస అయిపోతుంది. ఇగో మొన్న క్రిస్మస్కి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో దళితుల్లోంచి వెళ్ళిన వాళ్ళు స్టార్లు పెడితే, వాళ్ళు ఫోటోలు తీయండి అంటే స్టార్లు పెట్టడం మానేశారు. చాలా మంది దళిత ఉద్యోగస్తులు అందరూ ఏం పెట్టి మానేశారు? ఇంటి మీద స్టార్ పెట్టడం మానేశారు. ఎందుకు? ఉద్యోగాలు పోతాయి. అంటే అంత దారుణమైన పరిస్థితులను మనం వెళ్ళిపోయాం. కాబట్టి దేవుని కొరకు నిలబడే వాళ్ళు కావాలి ఈ టైంలో. హల్లెలూయా. ఈ అంత్య దినాలన్నీ ఈ రకంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమండి, ఈ మధ్యన ఎక్కడ చూసినా కానీ అనంతపురంలో ఒక బస్సును కాల్చేశారు మతున్మాతులు. వాళ్ళ మట్టుకెళ్తే వీళ్ళు కాలుస్తున్నారు. రాజ్యాంగం మనకు హక్కిచ్చినా కూడా ఇక్కడ ఏం లేదు, స్వేచ్ఛ లేనట్టుగా చేస్తూ ఉన్నారు. దీని అంతటి కారణం ఏంటంటే మత గొడవలు పెట్టాలని. ఏమంటే దేవుణ్ణి వాడుకొని ఏం చేయాలనుకుంటున్నారండి? పరిపాలన చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ టైంలో మనం శక్తి లేని భక్తి చేస్తే మనం నిలబడలేము. మనకు కావాల్సింది ఇప్పుడు ఏం కావాలా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన శక్తి కలిగిన భక్తి మనం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ భక్తి మనం చెయ్యాలంటే సామెతల గ్రంథం 24:3-4 వచనాలు మన జీవితంలోనికి రావాలి. హల్లెలూయా. ఆ శక్తి కలిగిన భక్తి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం మనలోకి రావాలంటే ముందు మనము వాక్యం చేత సెట్ అవ్వాలా. దేవుని స్తోత్రం. దేని వల్ల నీ ఇల్లు కట్టబడాలా? అమ్మా, నీ ఇల్లు దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు దేని చేత నువ్వు కట్టబడాలా? వాక్యం చేత నువ్వు కట్టబడాలా. దేవుని స్తోత్రం. మార్తమ్మా, దేని చేత కట్టబడాలమ్మా?
వాక్యము చేత నువ్వు కట్టబడాలని వాక్యము చక్కగా చెప్తుంది. అదే అంటున్నాడు 24:3 చెప్పబడుతుంది. ఏమండి? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన ఆ ఇల్లు స్థిరపరచబడుతుంది. ఈరోజు చాలా మంది జ్ఞానం లేదు. ఏం లేదు? జ్ఞానం లేదు. చాలా మంది జ్ఞానం లేని వారిగా ఉన్నారు. అందుకే బైబిల్లో మరొక చోట ఉంటుంది అమ్మ 14లో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవాలా? ఇల్లు కట్టుకోవటం అంటే ఈ మేడ లేకపోతే పెంకిటిల్లో మరొకటి ఆ ఇల్లు కాదు. నీ జీవితం అనే ఇల్లు నువ్వు కట్టుకోవాలా. నా ఇల్లు నేను కట్టుకోవాలి. ఆ ఇల్లు ఎలా కట్టగలంటే జ్ఞానంతో కట్టాలా. అంటే నీ సంసారాన్ని నువ్వు కట్టుకోవాలా, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలా, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలా, మన సంఘాన్ని మనం కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ఏమంటే చాలా మంది అంటారు ఏమంటే ఇల్లు కట్టబడాలంటే స్త్రీ జ్ఞానంతో ఉండాలి అంటారు. స్త్రీ ఒకటే కాదు, పురుషుడు కూడా జ్ఞానంతోనే ఉండాలని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, పురుషుడు కూడా ఇల్లు కట్టుకోవాలా. హల్లెలూయా. అంటే అక్కడ ఉంది కదా అని ఇంక స్త్రీ మీదే మనం చెప్తాం, కానీ పురుషుడు కూడా కట్టాలి. ఇల్లు కట్టాలంటే ఇద్దరు కడితేనే ఇల్లు. హల్లెలూయా. బండిని ఏం లాగాలమ్మా? ఒక ఎద్దు లాగితే అవుతుందా? 2 ఎద్దులు వెళ్తేనే ఆ ప్రయాణము వెళ్తుంది. అలాగే ఆ జీవితం చక్కగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథము 24:3 జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానము ఎవరైతే పొందుకుంటారో వారి ఇల్లు కట్టుకుంటారు, వారి సంసారాన్ని చక్కగా చేసుకుంటారు. వారి ఇల్లు అనగా వారి సంసార జీవితం నిలబడుతుంది, వారు వర్ధిల్లుతారు. వారి ఇల్లు ఏమవుతుందమ్మా? వర్ధిల్లుతుంది. అందుకే నమ్మకం ఉంటుంది. జ్ఞానం ఉన్న వారికి నమ్మకం ఉండాలనే విషయము తెలుస్తుంది అన్నాడు. జ్ఞానం లేని వాళ్ళకి ఇది చేస్తే అది చేస్తే మనకు తరిగిపోద్ది కదా అనుకుంటాడు. అందుకే జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే పెట్టుబడి పెడతాడమ్మా. జ్ఞానం ఉన్నాడు ఏం చేస్తాడమ్మా? పెట్టుబడి పెడతాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే తినేస్తాడు. వాడు పంట వేసాడంటమ్మా, పంట వచ్చిందంట. పంట వస్తే వచ్చిన పంటను ఏం చేశాడు? సగం పంటను అమ్మేశాడట, సగం పంటను ఎట్టుకొని తినేస్తున్నాడట. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అంటే సగం పంటను అమ్మేసుకున్నాడట, అందులో సగంలో సగం విత్తనాలు గుచ్చుకున్నాడట, సగం తింటున్నాడట. కోతకాలం వచ్చిందంట, ఆ విత్తనాలు తీసుకెళ్ళి, కోతకాలం కాదు అది దున్నే కాలము, పంట విత్తే కాలం వచ్చిందంట, ఆ విత్తనాలు తీసుకెళ్ళి దున్ని వేసేటట్టు. వీడు మాత్రం దున్నలేదు. నాకు చాలు, నాకు ఉంది కదా అని పెట్టుకొని తినేసి బాగా పడుకున్నాడట. కోతకాలం వచ్చినప్పుడు వీడు పంట వచ్చింది, బుద్ధి కలిగినోడికి పంట వచ్చింది, బుద్ధి లేనివాడికి పంట అయిపోయింది, కొరత వచ్చింది. ఏమొచ్చిందమ్మా? కొరత లేదు. అందుకే వాడిని ఏమన్నారంటే సోమరోడు అన్నది బైబిల్. ఏమన్నదాన్ని? సోమరోడు పొలంలో దూలగొండలు మొలుస్తాయి, పల్లెరికాయలు ఉంటాయి. ఏమండి? వాడికి నష్టమే కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తాం. అందుకే దేవునిలో పని చెయ్యాలి, పని చేసేవాడికి ఫలితము ఉంటుంది. సోమరితనంగా ఉండకూడదు అనేది బైబిల్ యొక్క నిర్వచనం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? సోమరివాడు పొలంలో ఏముంటుందంటే ఏమండి ఏమీ ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెలివిగా ఉండాలా. చూడండి 24లోనే 30 చూడండి. దాటి రాగా తెలివి లేని వాడిని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంత మొండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. బుద్ధి తెచ్చుకోండి. అలాంటి సోమరోళ్ళు, అలా దరిద్రంగా ఉన్న వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకొని మనము ఎలాగుండ సోమర్థనంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలా, మనం నమ్మకంగా ఉండాలా, మనం కష్టపడే వాళ్ళగా ఉండాలని మనం ఏం తెచ్చుకోవాలా? బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకోకపోతే ఏమవుతుందంటే 34వ వచనంలో దరిద్రము పరిగెత్తుకొని వస్తుంది. ఏమవుతుంది?
పరిగెట్టుకొని లేమి దరిద్రం ఇంటికి వచ్చేస్తాయి. ఈరోజు చాలా మంది ఇంట్లో దరిద్రం లేమి ఉండడానికి కారణం ఏంటి తెలుసా? సోమరులు అండి. సోమరులుగా ఉండద్దండి. మరి చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అండి. నమ్మకంగా ఉండడం గొప్ప భాగ్యం అండి. దేవుని స్తోత్రం. అందుకే ముందు మనకు కావాల్సింది అవి ఏమీ రాకుండా ఉండడానికి, మనము జాగ్రత్త పడడానికి ముందు మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము. ఏంటి చెప్పండి? జ్ఞానం. రెండోది వివేచన. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఎలాగుంటే ఎలాగుంటుంది, అలాగుంటే ఎలాగుంటుంది అనే వివేచన నీకు తెలియాలి. అలాగా జ్ఞానం ఉంటే ఏమవుతుంది? నీ ఇల్లు పాడైపోకుండా కట్టబడుతుంది. రెండు, వివేచన ఉంటే ఏమవుతుంది? నీ ఇల్లు స్థిరముగా ఉంటుంది. ఏదమ్మా? స్థిరముగా ఉంటుంది. చెప్పండి. 4, తెలివి. మొదటిది ఏంటంటే జ్ఞానం, రెండోది వివేచన, 3 తెలివి. తెలివి చేత నీ ఇల్లు ఏమవుతుందంటే విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో ఉంటుంది. రమ్యం అంటే అందమైన, ఏమంటే అందమైన. రమ్యం అంటే ఏమండి, ఇక్కడ డిక్షనరీలో చూశాను, మనసుకు ఆనందం కలిగించే అనే మాట అంట. ఏంటండి? మనసుకు ఆనందం. నీకు మనసుకి ఎంత ఆనందం ఉంటుందో, అందమైన లేకపోతే మనోహరమైన, ప్లెజెంట్ అన్నారు రమ్య అంటే. హల్లెలూయా. కాబట్టి ఈ రమ్యమైన సర్వ సంపదలో నీకు కావలసిన అన్నిటితో దేవుడు నింపేస్తాడట. అందుకే ఈరోజు చాలా మందికి ఏమైనా తెలియలేదు. నాన్ వెజ్ అన్న ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న ఏమంటే వాచ్మెన్ అట. వాళ్ళ అమ్మ పాపం చిన్న పనులు చేసుకుంటుంది. వాళ్ళ తమ్ముడు ఏమంటే ఏదో చదువు అప్పలేదు అడిగి. విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా దరిద్రం, తినడానికి కూడా తినలేదు, దరిద్రం అనిపించినప్పుడు వీడు ఒకటి అనుకున్నాడట, నేను బాగుపడి నేను చదివితే నా కుటుంబం అంతా బాగుంటుందని కష్టపడి వాళ్ళు డబ్బులు వేస్తుంటే తినకో మొత్తాన్ని కష్టపడి చదివి అమెరికాలో షిప్లో ఉద్యోగాన్ని సంపాదించుకొని 6 సంవత్సరాలు కష్టపడి చక్కటి ఇల్లు కట్టేసి అన్నీ సెట్ అయిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, నన్ను ఎంత గొప్పవాడిని చేసింది ఏంటంటే చదువు అన్నాడు. ఏమన్నాడు? ఆ చదువు వల్ల నేను సంపాదించుకున్నాను చదువు అని. చదువు అంటే ఏంటనుకున్నారు? నాలెడ్జ్. చదివేటమ్మా అందుకే చదువుకోవాలా. ఈ మధ్యన చాలా మంది అనేక గొడవలు రకరకాలన్నీ పెడుతున్న మనుషులు ఎవరంటే చదువు సంధ్య లేని వాళ్ళు, రోడ్ల మీద ఖాళీగా తిరిగే వాళ్ళు అనమాట. చదువుకున్నవాడికి ఏముంటుందంటే తెలివి ఉంటుంది. చదువుకున్నవాడికి ఏముంటుంది? కొంతమందికి అది కూడా ఉండదులేండి. బట్టి పట్టిన వాళ్ళకి చదువు అనేది ఎలా చేసుకోవాలి, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి, చదువుకోవాలి. దానివల్ల ఏమొస్తుందమ్మా? తెలివి వస్తుంది. అందుకే చదువుకున్న వాళ్ళు సరిగా కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటి తెలుసా? ఈ భూమిని ఇంకా ఏనుగులు మోస్తున్నాయి అని నమ్ముతున్నాయి. ఏం మోస్తున్నాయమ్మా? ఏనుగులు మోస్తున్నాయి. ఆ ఏనుగులు అప్పుడప్పుడు కదులుతాయి అంటే ఎలాగా భూకంపాలు వస్తున్నాయంట. మొన్న వచ్చిందంట కదా వైజాగ్లో కూడా. వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు, వాళ్ళకి చదువు సద్యాలు లేవు. కొంతమంది చదువుకున్న ఇలాంటి మూర్ఖులు ఉంటారు. అంటే ఇంకొకటి ఏంటంటే సర్పం మోతుందట. ఏమవుతుంది? సర్పం. అందుకే కింద పాతాళ లోకం ఉందట. పాతాళ లోకం అంటే నాగలోకం. నాగలోకం కింద, నాగలోకం ఎంత ఉందా? నాగలోకం లేదో అంటే పాములు పొట్టల్లో ఉంటాయని కింద పాముల లోకం ఉందని మాట్లాడారు. ఏమండి? ఇంకోటి ఏంటి తెలుసా? ఎవరో ఒక ఆవిడ మోతుందంట. ఎవరో మోతుందంట ఒక ఆవిడ. అంటే వాళ్ళకి ఎలాగ నచ్చింది అలా చెప్పారు. కానీ ఈ భూమిని ఎక్కడుందో తెలుసా? శూన్యంలో వేలాడుతూ ఉంది. హల్లెలూయా. ఈ శూన్యంలో వేలాడటమే కాదు, గిర్రమని తిరుగుతూ ఉంది. ఈ భూమి అంతా ఏమవుతుందండి? తిరుగుతూ ఉంది గిర్రమని. ఈ భూమి కంటే అనేక పెద్దవి చుక్కలు, సూర్యుడు అండి, చంద్రుడు, ఇలాగ ఎన్నో గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, నక్షత్రాలు తిరుగుతూ ఉన్నాయి అండి. కానీ ఈరోజు చదువుకోలేని వాళ్ళకి ఎలాగ అర్థం అవ్వలేదు. చదువుకున్న వాళ్ళు కూడా ఎలాగలేని పరిస్థితి ఉందంటే మన భారతదేశం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో చూడండి. అందుకే ఆయన అంటే భూమిని ఎక్కడ చేశాడు? శూన్యంలో ఎలాడుతుంది. భూమి శూన్యంలో ఉంది.
మనం అనుకుంటున్నాం అన్ని బాగున్నాయి అనుకుంటున్నాం. దేవుడు ఎంత శక్తిమంతుడు చూడండి. హల్లెలూయా. శూన్యములో ఈ భూమిని, శూన్యములో వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానము బైబిల్లో ఉంది, ఇది కావాలి. రెండోది వివేచన కావాలి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఏది తినాలి ఏది తినకూడదు, ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు, ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఏది పాడాలి ఏది పాడకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, అన్నీ తెలియాలంటే వివేచన కావాలి. తర్వాత 4వ వచనంలో తెలివి కావాలి, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఉంటే నువ్వు విశాలపరచబడతావు. ఏమవుతావు అండి? నువ్వు విశాలపరచబడి నీ అవసరములన్నీ కూడా తీర్చబడి సమృద్ధి కలిగిన బిడ్డగా నువ్వు ఆశీర్వదించబడతావు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకే జ్ఞానం కలిగినోడు బలవంతుడు, తెలివి కలిగినోడు శక్తిమంతుడిగా ఉంటారు. హల్లెలూయా. అందులో డౌటే లేదు. అందుకనే మనము ఏమండి దేవుడి జ్ఞానాన్ని పొందుకోవాలి. ఏం పొందుకోవాలా? దేవుడి జ్ఞానం. ఈ దేవుడి జ్ఞానము చెప్పండి, వివేకము, తెలివి వల్ల నీకు వచ్చే లాభాలు ఏంటంటే నీ ఇల్లు బాగుంటుంది. ఏ ఇల్లు బాగుంటుందమ్మా? నీ కుటుంబం బాగుంటుంది, నీ సంఘం బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం అనే ఇల్లు బాగుంటుంది, నీ సంఘం అనే ఇల్లు బాగుంటుంది. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆ సంఘాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే డబ్బున్న సంఘాలు కాదు, ఆరోగ్యము, ఆయనతో భయభక్తులు, ఆయనతో సహవాసము ఉన్న వాళ్ళు అన్నమాట. దేవుని స్తోత్రం. సరే, ఇంకా మనం చూసుకున్నట్లయితే అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మనము దేవుని ఇంటి వారసులం గనక, ఆయన ఇల్లు అయి ఉన్నాం గనక ధైర్యముగా ఉండండి మీరు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి? ధైర్యం ఉండాలి మనకి. ఈరోజు చాలా మందికి ధైర్యం ఉంటలే. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు కనుక ఏమంటే జ్ఞానము, వివేచన, తెలివి ఉన్నాయి. దేవుడు పొందుకున్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడేముండాలంటే ధైర్యం ఉండాలా. ఏముండాలా? ధైర్యం ఉండాలా. రెండోది నిరీక్షణ. ఏమంటే పొయ్యి మీద ఎట్టగానే వంట అవదు, అయ్యే వరకు అది గంటకో 2 గంటలకో అవుతుంది. అప్పటి వరకు ఏం చేయాలా? వెయిటింగ్ చేయాలా. ఏమండి? అది దాన్ని నిరీక్షణ అంటారు. ముందేముండాలా? ఏ పని చేయడానికైనా నాకేముండాలంటే ధైర్యం ఉండాలా. జ్ఞానము, తెలివి, వివేచన వచ్చేసాయి. ఇప్పుడు కావాల్సింది ధైర్యం కావాలా, తర్వాత నిరీక్షణ కావాలా, తర్వాత ఏది చెయ్యాలన్నా ఎలా ఉండాలంటే ఉత్సాహం ఉండాలా. అందుకని జిడ్డుగా మొడ్డుగా అంటే తప్పడడుగులు ఎత్తనట్టు ఉండకూడదు, చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలా? ఉత్సాహం. ఏ పని చేసినా దేవుడి కొరకు ఎలా చేయాలండి? ఉత్సాహంగా చేయాలి, కానీ ఏడుపుతో చేయకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఉత్సాహంగా చేస్తే దేవుడు ఆనందపడతాడట. జిడ్డు ముఖంతో చేశాడనుక ఆ పని దేవుడు స్వీకరించడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో కూడా దేవుడికి ఇచ్చిట్లో కూడా ఎలా ఉండాలంట? ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడట. చూడలేదు ఎప్పుడైనా మాట? కొంతమంది ఏమండి ఇచ్చేది కొంచెం అయినా, లేకపోతే ఏమంటే అందులో సగంలో సగమైనా వాళ్ళు ఇచ్చేది ఎలాగుంటుందంటే ఏమంటే ఉత్సాహంగా ఉండదు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇయ్యవలను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని. అది ఉత్సాహంగా పనిచేసేవాడిని దేవుడు దీవిస్తాడండి. అది నేను చెప్తున్నాను. ఎలా చేయాలో దేవుడి పని? ఉత్సాహంగా చేసిన వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే 3 విషయాలు చెప్తున్నాను. మొదటిది ధైర్యం, 2 నిరీక్షణ, 3 ఉత్సాహం. ఈ విడిచిపెట్టద్దు. ఈ విడిచిపెట్టకుండా మనం చేస్తేనట మనము స్థిరపరచబడతాం.
ఇవి లేవు. నువ్వు స్థిరపరచబడకపోవడానికి నీలో ఏమీ లేవు. ధైర్యం లేదు, నీలో ఏం లేదు, నిరీక్షణ లేదు. దేవుడు నాకు కార్యం చేస్తాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడు, దేవుడు నా కుటుంబంలో మేలు చేస్తాడు, నన్ను వాడుకుంటాడు అనే నిరీక్షణ నీకు లేదు. లేనోడు ఎలా స్థిరపరచబడతారు? పాట పాడుకుంటే స్థిరపరచబడవు. స్థిరపరచువాడవు, ఆయన స్థిరపరచువాడే. కానీ నువ్వు తుద వరకు నిలబడితే ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. కొంతమందిని పనిగెట్టుకుంటాం, ఆ పని ఉంచాలా తీసేయాలని ఎప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తామమ్మా? కనిపెడతాం. ఆడి పని అంతా, ఆడి పనితనం ఏంటో, ఆడి నమ్మకత్వం ఏంటో అన్ని కనిపెడతాం. కనిపెట్టినప్పుడు ఆడు చేతి ఓట చూపిస్తున్నాడు అనుకో, ఏదో తీసి తినేయటం అన్నీ చేస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం? ఎందుకు తీసేస్తున్నావు అంటే నువ్వు తిన్నావు అది తిన్నావు అనో. బాబు ఇప్పుడు నువ్వు అక్కర్లేదులే బాబు, నువ్వు చాలా పెద్ద పనుడు, నువ్వు ఎక్కడికైనా బతుకుతావు, ఇప్పుడు మాకు నీళ్ళంత గొప్ప పనుడు మాకు అక్కర్లేదని తీసిపడేది. నాకు చెప్పండి, నేను ఏ పని చేయలేదు, ఎన్ని పనులు చేయలేదు అంటూ ఉంటాడు. అడిగి తెలుసాడు ఏం చేసాడో. అలాగే మనోళ్ళకి కూడా తెలుసు. అందుకే దేవుడు ఏమండి ఎవరిని స్థిరపరుస్తాడంటే నిరీక్షణ కలిగి ఉత్సాహంగా పనిచేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని స్థిరపరుస్తాడట. ఇక్కడ ఉంది చూసారా, 6లో చదవండి అయితే క్రీస్తు, ఏప్రిల్ రాసిన పత్రిక 3:6, అయితే క్రీస్తు కుమారుడు అయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా అలా చేపట్టిన వాళ్ళే ఇల్లు అవుతారట. నువ్వు ఆత్మాను ఇల్లు ఇల్లు అనుకుంటున్నావు, నీలో ఏంటంటే స్థిరత్వం లేదు. నువ్వు స్థిరపరచబడితేనే ఇల్లు. ఆ ఇంట్లో యేసై ఉన్న ఇల్లు అవుతుంది. అది యేసై ఉన్న ఇల్లు. ఆ ఇంటిలో కొరత ఉండదు, ఆ ఇంటిలో దరిద్రం ఉండదు, ఆ ఇంటిలో చెప్పండి అసమాధానము ఉండదు. ఆ ఇల్లు ఎలాగ ఉంటుందంటే సమృద్ధి కలిగిన ఇల్లుగా, సంతోషము కలిగిన ఇల్లుగా ఉంటుంది. ఆ ఇంటిలో ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఏ వాగ్దానాలు? సామెతల గ్రంథం 28:25 దేవుని యందు వారు నమ్మకముగా ఉన్నారు గనక వారు వర్ధిల్లుతారు. ఏమండి? సామెతల గ్రంథం 28:20 20-28 కూడా చదవండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. 1, 2, 25 కూడా చదవండి. 28-25 అంటే దేవుడి యందు నువ్వు నమ్మకం ఉంచావు కనుక, నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నువ్వేమవుతావు అంటే దీవెనలు వర్ధిల్లడం అనేది నీ కుటుంబాల్లో, నీ జీవితాల్లో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సంఘములో అవి జరిగి తీరతాయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 28:13 చూసుకున్నట్లయితే ఒప్పుకుంటే కనికరం పొందుతామంటండి. ఒప్పుకుంటే కనికరం పొందామంట, సరి చేసుకుంటే కనికరం పొందామంట. ఇప్పుడు నువ్వు తప్పులు రాసావు, అప్పుడు నేను చెప్తున్నాను, ఇదిగో మొదటి ఆన్సర్ 4 ఆన్సర్లు ఉంటాయి కదా. మొదటి బిట్ ఏంటంటే బి అన్నాను, నువ్వే రాసావు? సి రాసావు. అప్పుడు ఏం చేయాలా? మెల్లిగా అక్కడ కొట్టేసి బి రాసేసుకోవాలి. రెండోది ఏ అన్నాను, నువ్వే రాసావు? బి రాసావు, అన్నీ ఏ పెట్టుకోవాలి. అంటే నేను ఏది చెప్తే అది నువ్వు రుద్దుకొని సరి చేసుకుంటావు వల్ల నువ్వు పాస్ అయిపోతావు. ఇప్పుడు చాలా మంది పాస్ అయిన వాళ్ళు అదే. అప్పుడు బిడ్డలు చెప్పారు కదా, మాకు చెప్పేశారు, చెప్పిన వాళ్ళందరూ రాసుకున్నారు, పాస్ అయిపోవడమే. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడే మనకు చెప్తాడు. మన అందరం రంగులు రాసుకున్న వాళ్ళమే, కానీ దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి, దిద్దేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. పాస్ అయిపోతాం. చదురానుడు ఎలా పాస్ అయ్యాడంటే కృపను పొందేసుకున్నాం అంతే. దేవుని స్తోత్రం. అందుకే చూడండి అక్కడ ఏముంది అంతే, కనికరం పొందేసుకున్నాం, దిద్దేసుకున్నాం. అందుకే యోబు గ్రంథం 22:22, యోబు గ్రంథం 22:23 కూడా
జ్ఞాపకం పెట్టుకోండి. 22 అనుకోండి, బాగా గుర్తుంటుంది. అది నువ్వు నేను మనం చెయ్యవలసింది ఏంటంటే, మనలో ఉన్న దేవుడికి ఇష్టం లేని దుర్మార్గ కార్యాలన్నిటినీ పడేసుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? అభివృద్ధి పరిచేస్తాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడికి ఇష్టం లేని నీ సొంత ఉద్దేశాలు అన్ని పక్కనెట్టేసుకొని వాక్యం ఏం చెప్తుందో దాంతో నువ్వు నింపబడిపోతేనంట. అది కష్టంగానే ఉంటుంది, కానీ దాన్ని లోపడిపోయి సెట్ చేసుకుంటేనట ఇప్పుడు నువ్వు పాస్ అయిపోతావు. ఇప్పుడు నువ్వు మంచి మార్కులతో పాస్ అవుతావు అమ్మా. ఇప్పుడు మంచి మార్కులతో నువ్వు పాస్ అయిపోతావు. హల్లెలూయా. వర్ధిల్లుతావు. ఏమవుతావు అమ్మా? వర్ధిల్లు. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, అభివృద్ధి పొందుతావు అని వాక్యం చెప్తుంది. మనమేమో లోన ఇంకా కుళ్ళు కుట్రలు వాళ్ళ మీద వీళ్ళ మీద చూపెట్టు రకరకాల మాట్లాడుకుంటాం, రకరకాల ఆలోచించుకుంటాం. ఏంటి పద్ధతులు? అది వాక్యానుసారమైన పద్ధతి కాదు, అది సాతాను తంత్రములు. దాంట్లో పడిపోయావు నువ్వు, మాయలో. అంటే నీ కుటుంబంలో శాంతి కనబడదు, సమాధానం కనబడదు, సమృద్ధి కనబడదు, తృప్తి కనబడదు, మేలు కనబడదు, ఏం కనబడట్లేదు, అంత శూన్యంగా కనబడుతుంది. ఇదేంటండి శూన్యాన్ని, అంటే చీకటిని వెలుగుగా మార్చే దేవుడి దగ్గరికి వచ్చాను, నా ఇల్లు చీకటిగా ఉంటుంది. ఏంటి చీకటిగా ఉంటుందంటే మొదట నువ్వు ఒప్పుకోవాలి అమ్మ. సామెతల గ్రంథం అక్కడ రాయబడింది కదా, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమాలు లేకపోతే దుర్మార్గము లేకపోతే చెడుతనము ఒప్పేసుకో, కడిగేసుకో, విడిచిపెట్టాయి. దేవుడు నీకు మార్కులు వేసి పాస్ చేసేస్తాడు. ఇదేంటంటే వీళ్ళు దీవించబడిపోతారు. ఒప్పేసుకున్న వాళ్ళు దీవించబడిపోతూ ఉంటారు. నువ్వు ఒప్పుకోకుండా అలా పెట్టుకున్నావు అనుకో, ఏమవుతుంటుంది? ఇంకా ఇంటిలో శోధనలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి, ఇంకా బాధలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. అందుకే ఈరోజు నీవు నేను మనం అందరూ ఎవరు చెప్పండి? దేవుని ఇల్లు. అంటే దేవుడు లేని ఇల్లు నెమ్మది లేని నట్టిల్లు అయిపోతుందట. ఏంటంటే మేము దేవుడిని నమ్ముకున్న దేవుడు లేడంటే, దేవుడు చెప్పినట్లుగా జీవించలేని ఇల్లు దేవుడు లేని ఇల్లే. దేవునికి విలువివ్వలేని ఇల్లు అమ్మా, దేవుడికి విలువివ్వలేని కుటుంబాలు లేదా జీవితాలు చెప్పండి దేవుడు లేని ఇల్లే. మరి ఏ ఇల్లు దేవుడు ఉన్నట్టు? దేవుడి మాటకు ఎవరైతే లోబడతారో, ఎవరైతే జ్ఞానం కావాలనుకుంటారో, ఎవరైతే వివేచన కావాలనుకుంటారో, ఎవరైతే తెలివి కావాలనుకుంటారో, వీళ్ళందరూ కూడా స్థిరపరచబడతారు. హల్లెలూయా. ఏమవుతారు? అందుకే అడగమన్నాడు యాకోబు పత్రికలో. ఏం అడగమన్నాడు? ఏనాడైనా ప్రార్థన ఎవరైనా చేశారా అండి? చేశారా? అది చేయరు, ఏయో చేస్తూ ఉంటారు. ఎలాగ? ఏడుపుతో చేశారా? మిక్కిలి ఆశతో చేశారా? చేస్తే మీ ఇంటిలో ఏమంటే దీవెన ఉంటుంది. హల్లెలూయా. చూడండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ అధ్యాయం 5వ వచనం. ఇస్తాడండి దేవుడు. నీ ఇల్లు కట్టబడ్డం ఆయనకి ఇష్టం, నీ ఇల్లు ఆశీర్వదించబడ్డం ఆయనకి ఇష్టం, నువ్వు ఆయన కొరకు నిలబడ్డం ఆయనకి ఇష్టం. కనుక ఆయన ఎవరిని గద్దించక, ఎందుకు అడిగావు? నువ్వు తెలివైన దాన్ని అయిపోతావన్నా, నువ్వు తెలివైన వాడు అయిపోతావన్నా, ఎందుకు అడిగావు అని ఎవరిని ఏం చేయడట? గద్దించడో, సంతోషపడతాడు అడిగినందుకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి కొలసీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయము 3వ వచనం. అంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనే ఉన్నాయి. అందుకే బుద్ధి అంటే జ్ఞానం, అంటే బుద్ధి అంటే తెలివి, అంటే జ్ఞానము సర్వసంపదలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలా? జ్ఞానం కావాలా, బుద్ధి కావాలా. చాలా మందికి ఎక్కువ ఏముంటుందంటే బుద్ధి ఉండలేదు. బుద్ధి లేని పనులు, బుద్ధి లేని కార్యాలు చేసే వరకు ఉన్నాం. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, బుద్ధి గలవాడు ఇల్లు కట్టాను. మా బుద్ధి గలవాడు బుద్ధి లేనివాడు ఇల్లు కట్టాడు అని ఉంది. కాబట్టి బుద్ధి లేని వాళ్ళుగా మనం ఉండకూడదని, బుద్ధి జ్ఞానము ఉంటే అన్ని మన ఇంట్లో ఉంటాయి.
రమ్యమైన సర్వసంపద అన్నాడు. అదే హల్లెలూయా. అందుకే మనకి ఏం కావాలా? బుద్ధి, జ్ఞానము, వివేచన అనేది మనకు కావాలి. హల్లెలూయా. వివేచన అంటే ఏంటంటే ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో, ఎవరు చేయాలో ఎవరు చేయకూడదు అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. వివేచన లేకపోతే ప్రతి మాట నమ్ముతాం. అందుకే ఏమండి వివేచన అంటే అవన్నీ కూడా ఏది చెయ్యాలో. చూడండి, కొంతమంది వస్తారు, ఏమండి మాకు ఈ అప్పు తీసుకుంటున్నాం, సంతకం పెట్టేయండి, మధ్యలో సంతకం పెట్టేస్తే శుభ్రంగా తీసుకెళ్ళిపోయి మేము తిరుగుతామంటే రోడ్ల మీద మీరు మీ కుటుంబాలు కట్టుకోండి అన్నట్టుగా. ఏమండి షూరిటీలకు వస్తూ ఉంటారు మనుషులు, వస్తూ ఉంటారా? ఆ తర్వాత నేను ఎన్ని తిడతారు? ఏమండి సంతకం పెట్టినందుకు నిన్నెన్ని తిడతారో ఆ కట్టడానికి నువ్వెన్ని బాధలు పడాలి. మాకున్నాడు ఒక ఆయన దానియేల్ అంకుల్ అని, ఆయన ఏమండి ఇక్కడ పైరాక్స్లో చేసేవాడు డ్రైవర్గా. ఆయన అలాగే కొంతమంది ఏం చేశారు, ఏమండి మా పిల్లకి పెళ్ళండి మాకు అదండి అని అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు షూరిటీ సంతకం పెట్టమంటున్నారంటే ఈయన ఎంతో బతికిలాడితే వెళ్ళి ఎట్టేసిన తర్వాత ఏమండి వాళ్ళు ఒక నెల 2 నెలలు కట్టాలి అంటారు. ఆవిడ చెప్పుకుంటా చెప్పుకో మేము కట్టాం అని అప్పులోడిని అన్నారు. అప్పులోడు ఏం చేశాడు, ఈ ఆమె సంతకం పెట్టి నువ్వు తీర్చమంటే అతని జీతం ప్రతి నెల కట్ అయిపోయాడు. ఆఖరికి కంపల్సరీ రిటైర్మెంట్ కూడా ఇచ్చేసి అవన్నీ సెటిల్ చేసుకున్నాడు. అంటే ఎందుకు ఈ మాటలు? వివేచన ఉంటే ఇలాంటి వాటిల్లో పాడారు. ఏముండాలా? వివేచన ఉండాలి. నేను ఎంత పొగుడతారో అంత తిడతా ఉంటారు తర్వాత. కాబట్టి వివేచన లేకుండా చేసి ఇలా ఉంటారు, నేను మనవలని అప్పు పెట్టేశానండి, నేను మనవలని చేసేసానండి, నేను మనవలని ఎవడు చేయమన్నాడు? దేవుడు చేయమన్నాడా? నువ్వేం చేస్తావు? దానికి ఏముండాలా? వివేచన ఉండాలా. దేవుని స్తోత్రం. నువ్వెంతో, అందుకే నేను ఎవరికైనా సాయం చేస్తే నేను మళ్ళీ ఇంకా ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటేనే నేను చేస్తాను. అంతేగాని ఎవరికి మధ్యలోకి సంతకాలు పెట్టడానికి వాటికి వెళ్ళను. ఎందుకంటే మన జీవితం అక్కడితో ఏమవుతుందంటే బాధల పాలవుతుంది కదా. దేవుని స్తోత్రం. కాబట్టి ఇల్లు ఎంత ప్రాముఖ్యమైందంటే నీ ఇల్లు దేవుడికి ఎంతో ఇష్టమైంది. నీ ఇల్లును ఆయన కొనేసుకున్నాడు. ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. కాబట్టి మన ఇంటిని ఈ భూమి మీద దేవుడే నిలిపాడు. ఈ ఇంటిలో దేవుడు నివాసము చేస్తా ఉన్నాడు. ఈ దేవునికి నువ్వు అనుకూలంగా బ్రతికితే ఈ భూమి మీద నీకు అన్నీ బాగుంటాయి. నీ దేవునికి నువ్వు ఇష్టకరంగా లేకుండా, ఏమంటే దేవునికి వ్యతిరేకంగా లేకపోతే వెర్రవీగి కొమ్ములొచ్చి నీ ఇష్టానుసారంగా వెళితే నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఎందుకంటే నా ఇల్లు పాడు చేసిన వారిని నేను పాడు చేస్తాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు? అన్నాడా? చూసారా? అదొకటి చూసుకొని ముగించుకుందాం. మర్చిపోయారు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందుకే దేవుని మందిరాన్ని ఎవరో పాడు చేయకూడదు, మిమ్మల్ని మీరు పాడు చేసుకోకూడదు. మరి ఏం చేయాలా? ఒకరినొకరు ప్రోత్సహించాలా. రండి దేవుడి మందిరం రండి, మనందరం కలిసేద్దాం, దేవుడిని ఆరాధిద్దాం, దేవుడి పనిలో ఉందాం అని ఉత్సాహంగా కలుపుకోవాలా. హల్లెలూయా. 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17. బాగా వినండి. ఎవడైనా సరే దేవుని ఆలయాన్ని ఆలయాలు 2 రకాలు చెప్పాను కదా. ఒకటి నీ హృదయం, అంటే నిన్ను నువ్వు పాడు చేసుకున్నా కానీ, లేకపోతే మందిరానికి వస్తున్న వాళ్ళు మనుషులు నువ్వు పాడు చేసినా కానీ దేవుడే వాడిని పాడు చేయడం అంటే సైతాన్ గడికి అప్పగింతారు. దేవుడు పాడు చేస్తాడంటే దేవుడు అన్యాయం చేస్తాడని కాదు ఇక్కడ. అన్ని ఏమని చేస్తాడు? సైతాన్ గడికి కంచి తీసేస్తాడు. ఏం తీసేస్తాడు? కంచి తీసేస్తాడు. అప్పుడు వాళ్ళ పని అయిపోతుంది. ఎందుకంటే మనకి జూకి వెళ్తారు కదా, ఆ జూలో కంచి ఉంటుంది అనమాట. ఆ కంచిలో అక్కడ సింహం ఉన్నా పూలు ఉన్నా మనం ఏం భయపడవసరంలే. ఎందుకు? ఆ కంచి దాటి రాదు. అదే కనుక కంచి కనుక తెగిపోయి ఉందనుకో ఏమవుతుంది?
నువ్వు చూడడానికి ఎలాగెళ్తే ఆ సింహం వచ్చి నేను ఎత్తుకెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆయన కంచెలో నువ్వు నేనున్నావని తెలిసి మరింతగా ఆయన ఏం చేయాలా? ఆరాధించాలా, స్తుతించాలా, గణపరచాలా. ఆయన పనిలో మనందరం పరిచారకులుగా ఉండాలి. హల్లెలూయా అనేది ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ శుక్రవారం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. కాబట్టి ఈ నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి ఆయన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. కొనుక్కున్న దేవుడు నిన్ను దీవించక మానడు. కొనుక్కున్న దేవుడు నిన్ను వాడుకోక మానడు. ఈ కొనుక్కున్నాడు, వాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు, వాడుకుంటాడు. కాబట్టి మనము వాడబడేలాగా ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయన కొరకు నిలబడి ఆయన పనిలో పనిచేయడానికి మంచి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ ఇంట్లో దరిద్రం ఉంది, నీ ఇంట్లో కష్టం ఉంది, నీ ఒంట్లో వ్యాధి ఉంది, నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి. అన్నిటినీ విడుదల చేయడానికి ఆయన ముందు జ్ఞానము, వివేచన, తెలివి పొందుకో, రమ్యమైన సర్వ సంపదలతో నేను నింపుతానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలం మనం అందరం పొందుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. ఏ బిడ్డలు నాయన ఫెయిల్ అయిపోకూడదని